బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు 3 ప్రత్యేక బృందాలుగా విడిపోయి వించిపేట, భవానీపురం, మహంతిపురం ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నిందితులకు చెందిన ఇళ్లతో పాటు వారికి సంబంధించిన ఇతర ప్రదేశాలను కూడా అధికారులు తనిఖీ చేశారు. టెర్రర్ లింక్ కేసులో ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, సులైన్ బేగ్, మహమ్మద్ రహంతుల్లాను అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసు అనంతరం దర్యాప్తును ఎన్ఐఏకు బదిలీ చేయడంతో విచారణ మరింత వేగం అందుకుంది. అరెస్ట్ అయిన 3 నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా, వారి నెట్వర్క్ ఎంతవరకు విస్తరించింది అనే కోణంలో మరోసారి సోదాలు నిర్వహించి పలు ఆధారాలను సేకరిస్తున్నారు. టెర్రర్ లింక్స్ కు సంబంధించి అన్ని కోణాలను పరిశీలిస్తున్న ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, చెప్పండి, ప్రస్తుతం ఎన్ఐఏ సోదాలు ఏ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ శ్రావణి, విజయవాడలో మరొక సంచలనం విషయం జరిగింది. విజయవాడకు సంబంధించి విజయవాడ నగరంలో విచ్చిపేట ప్రాంతంలో ఈ రోజు ఉదయం వేళ ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో ఎన్ఐఏ అధికారులు భారీ భద్రతా మధ్య తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే టెర్రర్ కి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లయితే సమాచారం. శ్రావణి, ముందస్తుగా ప్రణాళికతో పాటు స్థానిక పోలీసు సహకారంతో కూడా రంగంలోకి దిగిన ఎన్ఐఏ బృందాలు అనుమతులన్నీ తీసుకొని దానికి సంబంధించి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తనిఖీలు కూడా నిర్వహించారు. ఇంకా ప్రదేశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించేస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా కీలక పత్రాలను, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మరియు హార్డ్ డిస్క్లు, ఇతర డిజిటల్ పరికరాలని కూడా స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. సోదాలకు సంబంధించి సోదాలు జరుగుతున్న ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఎవరిని లోపలికి రానియకుండా అయితే వారందరూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. అంతేకాకుండా కేసుకి సంబంధించిన కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సేకరణమే లక్ష్యంగా కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసు సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతుంది కాబట్టి ఈ కేసులో టెర్రర్ లింక్స్ కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎన్ఐఏ చాలా దగ్గరుండి చూసుకుంటుందని చెప్పొచ్చాను. అయితే దర్యాప్తు దృష్ట్యా అధికారులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సోదాలు పూర్తయ్యాక స్వాధీనం చేసుకున్న ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలపై సమగ్ర విశ్లేషణ కూడా చేపట్టి తదుపరి చర్యలు కూడా నిర్ణయిస్తారని కూడా అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి వించిపేట ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానికులు కూడా కొంచెం భయాందోళన గురైందంటే వెంటనే స్థానికులకు సంబంధించి ఇక్కడ వారు ఉంటున్న నివాసాల దగ్గర ఏమైనా టెర్రర్ లింక్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అన్న దానిపైన కూడా భయాందోళన గురి చేస్తాం. బిందు, ఈ దర్యాప్తులో కొత్త వ్యక్తులు అలాగే కొత్త లింకులపై అధికారులు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఏమైనా అప్డేట్స్ తెలిసినాయా వాళ్ళ గురించి? రైట్ అని ఈ దర్యాప్తులో ముఖ్యంగా కొత్త వ్యక్తులే కాకుండా కొన్ని కీలకమైన అంశాలను కూడా గుర్తించామని కూడా ఇప్పటికే సమాచారం మనకి. అయితే అధికారికంగా ఏమీ వెల్లడించకపోయినప్పటికీ కూడా ఈ మొబైల్ ఫోన్స్, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వీటిలో అయితే దాదాపు ఎక్కువగానే సమాచారం భద్రపరిచి ఉన్నారని కూడా చెప్తున్నారు. స్వామి, ఇవి స్వాధీనం చేసుకొని వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ టెర్రర్ లింక్స్ కి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపైన కూడా తీవ్ర సమగ్ర విచారణ కూడా చేస్తామని చెప్తున్నారు. రైట్ బిందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.